హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సీతారా హోమ్ కిచెన్. ఈరోజు స్పెషల్ కాకరకాయ కర్రీ. కాకరకాయ అనగానే చేదు అని పక్కన పడేసేవాళ్ళు ఉన్నారు, ఆ చేదుని ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారు. కాకరకాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా చేదు లేకుండా వాళ్ళకి నచ్చేటట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కాకరకాయలను ఒక 1/2 కిలో తీసుకుని ముందుగానే వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయలో లేత గింజలు ఉంటాయి, అవి తీయక్కర్లేదు. కొన్ని ముదురు గింజలు వస్తాయి, అవి తీసేసుకోవాలి, అవి అంత బాగుండవు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలు ఒక 10 నిమిషాలు ఉప్పు పసుపు కలిపి నీళ్ళలో వేసేస్తే ఆ 10 నిమిషాలు అలా ఉంచేసి ఉడకబెట్టిన తర్వాత ఆ ముక్కలు పిండేసామనుకోండి, దానికి ఉన్న చేదంతా పోతుంది. పిల్లలకి నులిపురుగులున్న వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ బాగుండాలి అన్నా నెలకి ఒక్కసారైనా ఈ కర్రీ తినిపించండి, కాకరకాయని తినిపించండి. అది ఒక కూర అయినా కానీ ఒక కారపొడి చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. అలా చేసి పెట్టడం వల్ల వాళ్ళ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు ఉంచేసేయండి. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇలా మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. 4 ఉల్లిపాయలు 4 ఎండుమిర్చి తీసుకుని పల్స్ గ్రైండ్ చేసుకోండి. పేస్ట్ లాగా వద్దు, కొంచెం కచ్చాపచ్చగా అనమాట. అలా 2 సార్లు చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఒక ఎండుమిరపకాయ వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుని కలుపుకోండి. తగినంత ఉప్పు వేసుకుని, ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది కాకరకాయ కూరకి, కానీ నేను ఎక్కువ ఆయిల్ వేయనండి. పైన ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మధ్య మధ్యలో కావాలి అనుకుంటే, గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోండి. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి, అసలు చేదన్న మాటే రాదు. ఒకసారి రెసిపీ ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. గ్రేవీలా కావాలనుకుంటే ఒక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి వదిలేసేయండి. లేదు కొంచెం పొడిపొడిలాడుతూ రావాలనుకుంటే కూర లిడ్ ఓపెన్ చేసేస్తే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఫైనల్గా మనం కొద్దిగా చింతపండు పులుసు పోసుకుంటే ఈ మొక్కలన్నీ కూడా చింతపండు జ్యూస్లో ఉడికి అసలు 1/4 చేదు కూడా లేకుండా చాలా మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఇది డెఫినెట్గా చేసి పెట్టండి, మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ అన్నీ అందుతాయి. అసలు డయాబెటీస్కి అయితే చెప్పనే అక్కర్లేదు. అసలు డాక్టర్స్ కూడా ఈ కాకరకాయలని జ్యూస్ కానీ, కర్రీ కానీ, కారపొడి కానీ ఏదో ఏ రకంగా అయినా వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గేలాగా చేసుకోమని చెప్తున్నారు. సో మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మా రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంతేనండి, చాలా త్వరగా అయిపోతుంది. నేను ఎప్పుడు కూడా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ అండ్ హెల్దీ ప్రాసెస్ చూస్తాను. సో మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.